అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 19. నేను ఫ్రెష్ అయ్యి వచ్చి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానే అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళిపోతుంది సుషి. అంజు తను వెళ్ళిపోగానే మళ్ళీ ఆలోచనలో పడుతుంది. ఈ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలి అని బాగా ఆలోచిస్తూ ఉండగా భుజం మీద చెయ్యి పడడంతో తలెత్తి చూస్తుంది. ఏమైందే, నీకు టైం దొరికితే ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? ఏదైనా ఉంటే చెప్పు అని అనగానే, ఏం లేదు కానీ ఈరోజు ఏం లెసన్స్ చెప్పారో నాకు ఎక్స్ప్లెయిన్ చేయవే అని అనగానే, ఓకే అని తన బ్యాగ్లో నుండి బుక్ తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. తను చెప్తుంది కానీ అంజు మనసు ఎక్కడో ఎక్కడో ఉంటుంది. సుషి చెప్పిన తర్వాత అర్థమైందా అంటుంది. ఏంటి అంటుంది అంజు. ఏంటి అంటావేంటే, ఇప్పటి వరకు చెప్పిన లెసన్ అర్థమైందా అని అడుగుతున్నా. అసలు నువ్వు విన్నావా అని అనగానే తేరుకొని, హా విన్నాను అంటుంది. సరే కానీ ఈరోజు రెస్టారెంట్కి వెళ్ళవా? అవును కదూ, నీకు ఫీవర్ ఉంది కదా, వద్దులే అంటుంది సుషి. ఈరోజు కొంచెం లేటుగా వెళ్ళాలి అంటుంది అంజు. ఎందుకు? హా ఎందుకేంటి, నా పాలిట యముడు ఉన్నాడు కదా, వాడు ఈరోజు నాకు ట్రీట్ ఇస్తాడంట. 8కి రమ్మని చెప్పాడు. రాకపోతే లైఫ్ లాంగ్ వాడి దగ్గరే ఉంచుకుంటాడట అని అనగానే నోరు తెరిచి షాక్ అయి చూస్తుంది సుషి. ఏంటే నువ్వు చెప్పేది? అసలు వాడు ఎవడు నీ మీద పెత్తనం చెలాయించడానికి? ఏమో సుషి, నాకు అదే అర్థం కావట్లేదు. నాకు తెలియకుండానే వాడి హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతున్నాను. ఏమోలే, ఈ 3 ఇయర్స్ ఎలాగోలా గడిచిపోతే ఇక వాడి పీడ పోతుంది కదా. ఇక్కడికి వచ్చినందుకు ఇవన్నీ భరించక తప్పదు. ఇక్కడికి రాను అని అంటూనే ఉన్నా కానీ అన్నయ్య పెదనాన్నగారు ఊరుకుంటే కదా. సర్లే అంజు, ఏం చేస్తాం, వెళ్ళకపోతే వాడు ఊరుకునేలా లేడు. వెళ్ళాల్సిందే. వలలో పడ్డ లేడి పిల్లలా అయింది నీ పరిస్థితి అనగానే, అంతలో టైం చూసుకొని వాడు చెప్పిన టైం అవుతుంది సుషి, నేను రెస్టారెంట్కి వెళ్ళాలి అని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్తుంది. త్వరగా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి క్రీమ్ కలర్ చుడిదార్ వేసుకొని హెయిర్ని లూజ్గా అల్లుకొని ఒత్తుగా ఉన్న కనుబొమ్మల మధ్య చిన్న స్టిక్కర్, దాని కింద కుంకుమ పెట్టుకొని శివుడికి నమస్కారం చేస్తుంది. అయ్యా శివయ్య, ఆ మేనేజర్ బారి నుండి నువ్వే కాపాడాలయ్యా అని తన దగ్గర నుండి రోజ్ ఫ్లవర్ తీసుకొని జడలో పెట్టుకుంటుంది. సుషి, నేను ఇక బయలుదేరుతానే అని అక్కడి నుండి నడుస్తూ బయటకు వస్తుంది. నడుస్తున్న అంజు ముందు ఒక్కసారిగా కార్ ఆగుతుంది. తలెత్తి చూడగానే క్రీమ్ కలర్ షర్టు, బ్లూ కలర్ జీన్స్, కళ్ళకు గాగుల్స్ పెట్టుకొని వాటిని చేతితో కిందకి అనుకుంటూ తననే చూస్తూ ఉంటాడు మన సాడిస్ట్ బాబు. హర్ష అంజుని చూసి సెకండ్ పాటు కళ్ళు పక్కకు తిప్పుకోలేకపోతాడు. కింది నుండి పై వరకు స్కాన్ చేస్తూ ఉంటాడు. ఏంటి వీడు ఇలా స్కాన్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉండగా, గెట్ ఇన్ ద కార్ అంటాడు బేస్ వాయిస్తో. నేను బస్సులో వెళ్తాను, నువ్వు వెళ్ళు అంటుంది. హర్ష షార్పుగా ఒక చూపు చూస్తాడు. ఆ చూపుకు భయపడి వెనక సీట్లో కూర్చుంటుంది అంజు. అద్దంలో నుండి తనని షార్పుగా చూస్తూ, నేను నీ డ్రైవర్ని అనుకుంటున్నావా అని కళ్ళెగరేస్తాడు. తను అలా అనగానే ముందుకు వచ్చి కూర్చుంటుంది అంజు. హర్ష కార్ స్టార్ట్ చేస్తాడు. బాబు ఎప్పుడు స్పీడ్గా నడిపే కార్ ఎందుకో మరి స్లోగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అంజు తనని పట్టించుకోకుండా విండోల నుండి బయటకు చూస్తూ ఉంటుంది. అంత మెల్లగా డ్రైవ్ చేస్తున్న హర్షని చూసి, ఇది కారా ఎద్దుల బండా? మా ఊర్లో ఎద్దుల బండి కూడా ఫాస్ట్గా పోతుంది, నీ కారేంటి ఇంత స్లోగా పోతుంది అని కొంచెం వెటకారం కూడిన గొంతుతో అనగానే హర్ష కన్నింగ్ స్మైల్ ఇస్తూ, ఫస్ట్ టైం నా ప్రాపర్టీ కార్లో కూర్చుంది కదా, సో జాగ్రత్తగా తీసుకెళ్దామని అని తన దగ్గరికి వచ్చి అంజు చెవి దగ్గర యువర్ సో సెక్సీ అని కన్ను గీటుతాడు. ఆ మాటకు చుర్రున చూస్తుంది అంజు. అబ్బా అలా చూడకే, నా గుండెల్లో గుచ్చుకుంటుంది అని హస్కీగా అంటాడు. ఛీ అని చిరాకుగా చూసి ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది. హర్ష సైడ్ స్మైల్తో డ్రైవ్ చేస్తూ ఉంటాడు. వీడేంటి సేమ్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చాడు అని అనుకుంటూ ఉండగా, ఏంటి బేబీ ట్రీట్ ఇస్తా అన్నానని నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నావా అని హస్కీగా అంటాడు. ఆ మాటకు గుర్రుగా చూస్తుంది. ఒకసారి ఫేస్ అద్దంలో చూసుకో. చూసుకున్నాను, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాను కదా అని అంటాడు. ఛీ వీడితో మాట్లాడటం అనవసరం అని తల పక్కకు తిప్పేసుకుంటుంది. హో, నన్ను చూస్తే ఎక్కడ పడిపోతానేమో నని తల తిప్పేసుకుంటున్నావు కదా, నాకు తెలుసు, అంత సీన్ లేదు అంటుంది. అంతలో రెస్టారెంట్ రాగానే కార్ ఆపుతాడు. అంజు కార్ దిగుతుంది. ఏయ్ అని పిలుస్తాడు హర్ష. నా పేరు ఏయ్ కాదు అంజలి, కాల్ మీ అంజలి అనగానే షార్పుగా చూస్తూ,
నువ్వు నాకు ఎలా పిలవాలో నేర్పించాల్సిన అవసరం లేదు, కానీ నా ప్రాపర్టీని ఎలాగైనా పిలుస్తాను. లోపల నిత్య, కిరణ్ మన కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని చెప్పి సెల్లార్లో కార్ పార్కింగ్ చేయడానికి వెళ్తాడు. అంజలి లోపలికి వెళ్ళగానే పైనుండి హేమంత్ అంజుని చూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. అంజు తన డ్రెస్ కోడ్ వేసుకుని కస్టమర్స్ ఎక్కువగా ఉండడంతో సర్వింగ్ చేయడంలో పడుతుంది. అక్కడే కూర్చున్న నిత్య, కిరణ్ అంజుని చూసి హే అంజు, నువ్వేంటి ఇక్కడ అంటూ ఎగ్జైట్ అవుతుంది. నేను ఇక్కడే వర్క్ చేస్తాను, మీకు ఏం కావాలో ఆర్డర్ ఇవ్వండి తీసుకొస్తాను అని అనగానే ఈరోజు నీకు రెస్ట్ అంజు, నువ్వు మాతో జాయిన్ అవ్వు అంటూ అనగానే వద్దు నిత్య, నేను ఇందులో వర్కర్ని, ఇలా కస్టమర్లా కూర్చుంటే మా మేనేజర్ తిడతాడు, మీకు ఏం కావాలో చెప్పండి తీసుకొస్తాను అని అడుగుతూ ఉండగా అక్కడ పనిచేసే వర్కర్ అంజు అని పిలుస్తాడు. మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను అని అతని దగ్గరికి వెళ్ళి ఏంటి అంటుంది. ఇదిగో ఇది హేమంత్ సార్ ఇచ్చాడు అని తన చేతిలో కవర్ పెడతాడు. అంజుకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, వాడి నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఆ కవర్ని పట్టుకొని బాగా ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో కస్టమర్ ఎక్కువగా అవడంతో తనని పిలుస్తూ ఉంటారు. అంజలి వాళ్ళకి సర్వ్ చెయ్యి అని అనగానే నేను వాడి దగ్గరికి వెళ్ళను, ఏం చేసుకుంటాడో చేసుకొని అని ధైర్యం తెచ్చుకొని కస్టమర్స్కి సర్వ్ చేస్తూ ఉండగా మళ్ళీ అందులో పనిచేసే వర్కర్ అంజలి పైన వాళ్ళకి సర్వ్ చేయడానికి రమ్మంటున్నారు, వెళ్ళు అని అనగానే హేమంత్ గాడు రమ్మంటున్నాడేమో అని వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకుంటూ ఉండగా ఈసారి సుబ్బు వచ్చి పిలుస్తాడు. ఇక ఏం చేయాలో అర్థం కాక ఇక ఏం చేయలేక అక్కడి నుండి టెన్షన్ పడుతూ వెళ్తుంది. వాళ్ళు వెళ్ళమన్న రూమ్ దగ్గరికి వచ్చి డోర్ దగ్గర నిలబడి టెన్షన్గా డోర్ మీద చెయ్యి వేసి మెల్లగా డోర్ ఓపెన్ చేస్తుంది. టెన్షన్తో బాడీ మొత్తం షేక్ అవుతూ ఉంటుంది, చెమటలు పట్టేస్తాయి. డోర్ ఓపెన్ చేయగానే చైర్లో అటువైపు తిరిగి ఉన్న వ్యక్తిని చూసి సార్ అని భయంగా పిలవగానే టక్కున ఇటువైపు తిరుగుతాడు. పాప షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నువ్వా అంటుంది. ఏంటి అంత షాక్ అయ్యావు అని అనగానే అదేం లేదు ఊరికే. సరే కానీ నీకు ఏం చెప్పాను, ఏం చేస్తున్నావు అని అనగానే ఏం మాట్లాడకుండా సైలెంట్గా నిలబడుతుంది. చెప్పు అంటాడు బేస్ వాయిస్తో. అంజు ఉలిక్కిపడి అది నిత్య వాళ్ళతో జాయిన్ అవ్వమని చెప్పావు, మరి నువ్వేం చేస్తున్నావు? నేను ఇందులో పనిచేసే వర్కర్ని, ఏం చేస్తాను, వర్క్ చేస్తున్నాను అని అనగానే ఓకే రెస్టారెంట్లో పనిచేసే వర్కర్వి కదా, కస్టమర్ వచ్చి ఇంతసేపు అవుతున్నా ఆర్డర్ తీసుకెళ్ళవా అని అనగానే హో వీడికి సర్వ్ చేయాలన్నమాట, చెప్పండి సార్ ఏం తీసుకుంటారు అని అనగానే మెనూ బుక్ తీసి తనకు కావలసినవి ఆర్డర్ పెడతాడు. అంజు ఆర్డర్ చేసిన వాటిని తీసుకొచ్చి టేబుల్పై పెడుతుంది. ఏం తెచ్చావు నా కోసం అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని నాప్కిన్తో తుడుచుకుంటూ అడుగుతాడు. ఇప్పుడు వీడికి నేను వడ్డించి మర్యాదలు చేయాలన్నమాట. హే భగవాన్, ఏంటి నాకు ఈ పరీక్ష అని అనుకుంటూ కస్టమర్ సాబ్ మీకోసం కింద మీ ఫ్రెండ్ మీ చెల్లెలు వెయిట్ చేస్తున్నారు అని అనగానే నేను వాళ్ళకి కంపెనీ ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు, కానీ ముందైతే నువ్వు సర్వ్ చేయి అని అనగానే ప్లేట్లో సర్వ్ చేసి వాటర్ పెట్టి పక్కన నిలబడుతుంది. బాబు ఈగో మామూలుగా సాటిస్ఫై అవ్వలే. హలో నువ్వు కూడా కూర్చో అంటాడు స్పూన్ తీసుకుంటూ. మేము కస్టమర్స్కి సర్వ్ చేయడం మాత్రమే మా డ్యూటీ, వాళ్ళతో కలిసి తినడం కాదు. అందరి సంగతి వేరే, నా సంగతి వేరే, కానీ వచ్చి కూర్చో. నేను తినను, నేను కూల్గా చెబితే వినే రకానివి కాదు కదా అని పక్కన ఉన్న జ్యూస్ గ్లాస్ వాటర్ గ్లాస్ని కింద పడేస్తాడు. విస్తూ పోతూ చూస్తుంది అంజు. ఏం చేస్తున్నావు, ఎందుకు పడేశావు, వాటి మనీ నేను పే చేయాల్సి వస్తుంది అని కాస్ట్లీ గ్లాస్ని చూస్తూ అంటుంది. అవునా, ఆ విషయం నాకు చెప్పలేదే అంటూ పక్కన ఉన్న గాజు ప్లేట్స్ని కింద పడేస్తూ అంటాడు. హర్ష స్టాప్ ఇట్ అని అరిచింది అంజు. వచ్చి నా ఎదురుగా కూర్చుని తినేంత వరకు ఒక్కోటి ఇలా పగులుతూనే ఉంటాయి అంటూ ఇంకో ప్లేట్ని కింద ఇస్తాడు. అంతే టక్కున వచ్చి కూర్చుంది. కొరకొర చూస్తూ ఉంది అంజు బేబీ. హర్ష సాటిస్ఫైయింగ్ స్మైల్తో చూస్తూ నీకు ఏది ఒకసారి చెబితే అర్థం కాదు కదా అనుకుంటూ తానే సర్వ్ చేసి హ్యావ్ ఇట్ అంటాడు.
ఎప్పుడు ఇంత కాస్ట్లీ ఫుడ్ తినడం కాదు కదా, అక్కడ పనిచేసే వరకు చూడను కూడా చూడలేదు అంజలి. ఎందుకో తినాలంటే నచ్చటం లేదు తనకి. తినకుండా దిక్కులు చూస్తూ ఉంటే ఇప్పుడు తినకపోతే ఈ టేబుల్ కనిపించదు. జ్యూస్ తాగుతూ అన్నాడు. శాడిస్ట్ విధవ చంపుతున్నాడు అని టక్కున నోట్లో పెట్టుకుంటుంది. ఏదో మొహమాటానికి తిని కొద్దిసేపటికి తినడం పూర్తి కాగానే, చూసావా నువ్వు ఈరోజు నేను ఏది చెప్తే అది చేస్తున్నావు అంటూ కళ్ళెగరేస్తాడు సోఫాలో సెటిల్ అవుతూ. అంటే ముందుగానే ప్లాన్ వేసుకుని వచ్చావా అని అంటుంది కళ్ళు చిన్నవి చేసి. హర్ష తన పిఏకి కాల్ చేసి బిల్ పే చేయించమని చెబుతాడు విత్ పగలగొట్టిన గ్లాసెస్. అంతలో డోర్ నాక్ సౌండ్ అవుతుంది. ఎవరా అని డోర్ ఓపెన్ చేస్తుంది అంజు. అంజలి, నిన్ను మేనేజర్ సార్ పిలుస్తున్నారు. ఎందుకు అంటుంది వాడి గురించి తెలిసి. ఏమో నాకు తెలీదు, అర్జెంటుగా రమ్మంటున్నాడు అని తన చెయ్యి పట్టుకుని అక్కడి నుండి లాక్కెళ్తుంది అందులో పనిచేసే వర్కర్. తను వెళ్ళిపోగానే హర్ష కోపంతో వాట్ ద హెల్ అంటూ అరిచాడు. అక్కడే ఉన్న పిఏ వాట్ హ్యాపెండ్ సార్ అంటూ లోపలికి వస్తాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? నేను ఇక్కడ ఉండగానే తను ఎలా లాక్కెళ్ళింది అంటూ రిసెప్షనిస్ట్కి కాల్ చేసి తను 2 మినిట్స్లో ఇక్కడ ఉండాలి అని పిఏని చూస్తాడు. ఓకే సార్ అంటూ కాల్ చేయడం కాదు, పరుగున వెళ్తాడు పిఏ. అరగంటైనా అంజలి రాలేదు, పిఏ కూడా రాలేదు. ఇంకా కోపం ఎక్కువైంది హర్షకి. అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్ని విసిరి కొడతాడు కోపంతో. తనకు దగ్గరైన అంజు రెప్పపాటులో దూరంగా వెళ్ళిపోతుంది అన్న కోపం ఆవేశం పెల్లుబికింది అతనిలో. అది ఏంటి అని తెలుసుకునే శాంత స్వభావం కాదు అతనిది. తనది అన్నది ఏదైనా సరే పట్టుదలతో పోరాడి సాధించుకునే గుణం తనది. సార్ అంటూ భయంగా పిలిచాడు పిఏ. సర్రున చూశాడు వెనుకకు హర్ష. అంజు అతని దగ్గర లేకపోవడంతో ఏది తను అని గట్టిగా అరిచాడు. అతను భయంగా అది సార్ రిసెప్షన్లో అడిగాను సార్, తనని మేనేజర్ పిలిచాడు అని చెప్పారు. కావాలంటే వేరే అమ్మాయిని పంపిస్తామని చెబుతున్నారు. ఎంత అడిగినా లాభం లేకపోయింది సార్ అని అనగానే షార్పుగా చూస్తాడు హర్ష. భయంతో వెంటనే నోరు మూసేశాడు పిఏ. తన ముందున్న గ్లాస్ని విసిరి కొడతాడు. అది పగిలి ముక్కలు ముక్కలుగా అవుతున్న గ్లాస్ని చూసి నీళ్లు మింగుతాడు పిఏ. గెట్ అవుట్ అంటూ అరిచాడు హర్ష. అతను పరుగున వెళ్ళిపోయాడు. పిఏ హర్ష కోపంతో కళ్ళు ఎర్రగా మారి షర్టు బటన్స్ ఓపెన్ చేసుకుంటూ బయటకు వస్తాడు. హర్ష అప్పటి వరకు క్లాసుగా ఉన్న తను ఇప్పుడు మాస్గా కనబడుతుంటే షాక్ అవుతారు అక్కడున్న వాళ్ళంతా. రిసెప్షన్ దగ్గరికి వచ్చి అంజలి ఎక్కడా అని అడుగుతాడు. సార్ అది మేనేజర్ సార్ పిలిచారు అని చెబుతుంది తన యాంగర్కి భయపడి. వెంటనే సీసీ కెమెరాలో మానిటర్ చూసే రూమ్లోకి వెళ్ళి మేనేజర్ ఎక్కడా అని అడుగుతాడు. అక్కడ ఉన్న అతను హర్ష కోపాన్ని చూసి భయపడి సార్ అదిగోండి అని మానిటర్లో చూపిస్తూ అంటాడు. హాఫ్ ఎన్ అవర్ ముందు ఫొటోస్ తీ అంటాడు అంతే సీరియస్నెస్తో. ఎందుకో హర్షకి ఆ అమ్మాయి వచ్చి అంజుని లాక్కెళ్ళడం, అడిగితే మేనేజర్ రమ్మనడం అవన్నీ తనకి మేనేజర్ మీద అనుమానం వచ్చేలా చేస్తాయి. అరగంట ముందు చూసిన ఫుటేజ్లో అంజుని హేమంత్ లాక్కెళ్తూ ఉంటాడు. అది చూసిన హర్షకి కోపంతో పిడికిలి బిగించుకొని తన చేతి కండరాలు తేలి బయటకు కనబడుతుంటే పక్కన ఉన్న వాళ్ళు హర్షని చూసి భయపడుతూ ఉంటారు. ఎవడు వాడు? అతను ఈ రెస్టారెంట్ మేనేజర్ సార్, హేమంత్ అని చెబుతారు. హర్ష అక్కడ నుండి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ఒక్క ఊదుటున రూమ్ దగ్గరికి వెళ్తాడు. హాఫ్ ఎన్ అవర్ ముందు ఏం జరిగిందంటే, ఒక అమ్మాయి వచ్చి అంజలిని తీసుకెళ్ళింది. నువ్వు రాకపోతే నా జాబ్ తీసేస్తానంటున్నాడు ఆ హేమంత్ అంటూ తనని లాక్కెళ్ళిపోతుంది. వాళ్ళు వచ్చే వరకు హేమంత్ అంజలి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. రూమ్లో అంజుని తీసుకొని హేమంత్ దగ్గరికి వెళ్తుంది ఆ అమ్మాయి. తనని చూసి వెళ్ళు అని సైగ చేస్తాడు హేమంత్. ఆ అమ్మాయి తనను నిస్సహాయ స్థితిలో చూసి బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అంజు ఆ అమ్మాయి వెళ్తుంటే తననే బాధగా చూస్తుంది. ఏం జరుగుతుందో తెలుసుకునేంతలో హేమంత్ అంజు చెయ్యి పట్టుకుని రూమ్లోకి లాక్కెళ్ళి డోర్ వేసేస్తాడు. ఏంటే నీకు ఏం చెప్పానో ఏం చేస్తున్నావు? నీకు వాడు కవర్ ఇవ్వలేదా? శారీ కట్టుకొని రమ్మని చెప్పాను కదా, ఏది అని గట్టిగా అరుస్తాడు. అసలు ఏమనుకుంటున్నావురా? నువ్వు కట్టుకుని రమ్మనగానే కట్టుకుని వచ్చి నీ పక్కలో పడుకుంటాననుకుంటున్నావా? నేను చచ్చినా ఆ పని చెయ్యను. మీ అమ్మాయిలు డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారు, కానీ నువ్వు కొత్త కదా, నీకే అలవాటైపోతుంది. అలవాటయ్యాక నువ్వే ఫోన్ చేసి అడుగుతావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. ఇప్పుడు ఇలానే అంటావు బేబీ. నేను నీయంత అందాన్ని ఎక్కడా చూడలేదు. ఎక్కడ ఏముండాలో, ఎంత ఉండాలో, ఎలా ఉండాలో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. నీ అందాలని అనుభవించని మగతనం మగతనమే కాదే.
నీ అందాన్ని ఒకసారి రుచి చూశాక వదులుతాడా ఎవడైనా? నేను అంతే. చెప్పు, నీకు ఏం కావాలో? నీ కష్టాలు అన్నీ తీర్చేస్తాను. నీకు ఎంత డబ్బు కావాలో అంతా ఇస్తాను. నీ కష్టాలు అన్నీ తీరాక నిన్ను నా దగ్గర పర్మనెంట్గా ఉంచుకుంటాను అని అనుకుంటూ తన మీద చెయ్యి వేయడానికి ముందుకు వస్తాడు. నా మీద చెయ్యి వేస్తే నరికి పోగులు పెడతాను. అవునా, ఏది నరకు అంటూ ఇంకా ముందుకు వస్తాడు. నువ్వు నా కాలి గోటిని కూడా తాకనివ్వను. నీది ఒక బ్రతుకేనా? అమ్మాయిలను చూసి చొంగ కార్చుకుంటూ వాళ్ళ వెంట పడుతున్నావు. తూ అని కాండ్రించి ఉంచుతుంది. అంతే, హేమంత్లోని క్రూర మృగం బయటికి వచ్చి ఒక ఆడది అతనిని అవమానించడం, తనలోని అహంకారం బయటికి వచ్చి మదమెక్కి కొట్టుకుంటున్న వాడిలోని బలుపు బయటికి తెచ్చి అంజు జుట్టు పట్టుకొని పైకి లేపుతాడు. నొప్పికి విలవిలలాడుతూ వెనక్కి తగ్గకుండా దొరికిన చోటలా కొరికి గోర్లతో గీరుతూ ఉంది అంజలి. వాడు ఎలాగైనా తనని లొంగ తీసుకోవాలని తనని గోడకి బలంగా నెడతాడు. అంతే, వేగంగా తోసేసరికి బలంగా గుద్దుకుంటుంది అంజలి తల. బలంగా తాకడం వల్ల చివ్వున చిమ్ముతుంది రక్తం నేలపై అంతా. అమ్మా అంటూ అరిచిన అరుపు అప్పుడే అక్కడికి వచ్చిన హర్షకి వినిపించడంతో అది అంజలి గొంతు అని సెన్స్ చేసిన హర్ష డోర్ని కోపంతో ఒక్క తన్ను తంతాడు. తన కోపాగ్నికి 2 ముక్కలవుతుంది డోర్. డోర్ ఓపెన్ అవ్వగానే లోపలికి వచ్చి ఎదురుగా ఉన్న అంజు రక్తపు మడుగులో నిస్తేజంగా కళ్ళు మూస్తూ తెరుస్తూ కూర్చుని ఉన్న తనని చూసి ఒక ఊదుటున తన దగ్గరికి వచ్చి అంజలిని 2 చేతుల్లోకి తీసుకొని ఏమైంది అని గాబరాగా అడుగుతాడు. సేవ్ మీ అంటూ ఒక్కో పదం కష్టంగా పలుకుతుంది అంజలి. తన సర్వస్వమైన తల్లి, చెల్లి, తమ్ముడు కళ్ళ ముందు మెదలగానే ప్రాణాలతో బ్రతికి ఉండాలని ఆశతో అడుగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.